బాలకృష్ణ గోపీచంద్ సినిమాలో సంజయ్ దత్ జాయిన్ అయ్యాడు. విలన్ గా నటిస్తున్నాడన్న వార్త బయటకు రాగానే నందమూరి ఫ్యాన్స్ లో భయం, ఆందోళన ఒక్కసారిగా మొదలైంది. ఏరి కోరి సంజయ్ దత్ ను ఎందుకు తీసుకున్నారు అంటూ చర్చ మొదలైంది. సినిమాలో సంజయ్ నటించడం ఫ్యాన్స్ కు ఎందుకు నచ్చడం లేదు చూద్దామా? KGF 2 హిట్ తర్వాత సంజయ్ దత్ బిజీ అయిపోయాడు. కల్నాయక్ సినిమాలో నెగటివ్ టచ్ ఇచ్చిన సంజయ్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన అగ్నిపథ్లో ఫుల్ లెంగ్త్ విలన్ గా మెప్పించాడు. చాలా కాలం తర్వాత KGF 2లో పోషించిన విలన్ రోల్ సినిమాకు ప్లస్ అయింది. అధీరా పాత్రకు క్రేజ్ తీసుకురావటమే కాదు, మరిన్ని బంపర్ ఆఫర్స్ తీసుకొచ్చింది. లేటెస్ట్ గా ధురంధర్ తో మరో హిట్ అందుకున్న సౌత్ లో మాత్రం సక్సెస్ దక్కడం లేదు. KGF 2 హిట్ తర్వాత సంజయ్ నటించిన లియో సక్సెస్ అయినా సినిమాకు సంజయ్ మైనస్ అయ్యాడు. సంజయ్ క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత బోర్ ఫీల్ అయ్యారు ఆడియన్స్. సంజయ్ నటించిన ప్రతి సినిమా హిట్ కావడంతో తెలుగు మేకర్స్ సైతం సంజయ్ కు ఆఫర్స్ ఇచ్చారు. అయితే తెలుగులో నటించిన 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సంజయ్ దత్ తెలుగు ఎంట్రీ ఇవాల్టిది కాదు. 25 ఏళ్ల క్రితమే నాగార్జున చంద్రలేఖ మూవీలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఫామ్ లోకి వచ్చాక తెలుగు ఆఫర్స్ రావటం మొదలైంది. పూరి రామ్ తో తీసిన డబుల్ స్మార్ట్ తో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. సంజయ్ దత్ తెలుగు ఇండస్ట్రీకి కలిసి రాలేదు. చంద్రలేఖ, డబుల్ స్మార్ట్ తర్వాత రాజాసాబ్ లో విలన్ గా ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించాడు. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన రాజాసాబ్ భారీ నష్టాలు తీసుకొచ్చింది. సంజయ్ తెలుగులో నటించిన 3 సినిమాలు ఫ్లాప్ కావడంతో బాలయ్య సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ భయపడుతున్నారు. సంజయ్ దత్ చాలా కాలం క్రితమే సినిమాలో విలన్ గా ఫిక్స్ అయ్యాడు. వారం క్రితమే బాలయ్యతో కలిసిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ను సందర్శించాడు సంజు. సెకండ్ ఇన్నింగ్స్ లో సౌత్ లో వరుస హిట్స్ కొట్టిన సంజయ్ ఈ మధ్య కాలంలో వెనుకబడిపోయాడు. కన్నడలో నటించిన కేడీ ది డెవిల్ డిజాస్టర్ అయింది. ఈ సినిమా వచ్చిన సంగతే తెలీదు. ప్రస్తుతం బాలయ్య మూవీతో పాటు హిందీలో బాబ్, కల్నాయక్ రిటర్న్స్ లో నటిస్తున్నాడు. సంజయ్ దత్ NBK 111తో సౌత్ లో ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.